నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎందుకు వారు ఫోన్ చేయడం ద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులను ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష దక్షత కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ఈ కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక మీ వీధిలోని ఒక స్త్రీ ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ లేదా మీకు ఏదైనా గొడవ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. వారికి మీరు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరితోనూ వారి మాట విని మీరు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం చాలా మంచిది. అయినప్పటికీ మీరు వారికి చేసే సహాయం వల్ల మీకు ప్రమాదాలు సమస్యలను మీరు కొని తెచ్చుకోకూడదు. అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ సమస్యను సృష్టించకూడదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని మీరు తలపెట్టాలి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులకు చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా ఒక సమస్యలో చిక్కుకుంటారు. జాగ్రత్త పడండి. అలాగే కుంభరాశి వారు ఈరోజు మీ యొక్క కుటుంబానితో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు మీకు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. బంధాలకు కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నాలు చేశారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా కుంభరాశి వారి యొక్క జీవితం గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మీరు మార్చుకోవడానికి నిత్యం శని భగవానుడిని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను మీరు దానం చేయండి. అవును, దానం చేయడం వల్ల గొప్ప ఫలితం మీరు పొందుకోగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.